నమస్కారం లక్ష్మీ శర్మ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. గోవర్ధనం గోశాల ఉంది కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? దాని గురించి వివరాలు చెప్పగలుగుతారు? గోవర్ధనం గోశాల మండగూడ నాగోల్ తట్టానారం దగ్గర 2014 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగిందండి. నేను ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆవులకి గ్రేజింగ్ ప్లేస్ అనేది ఉంది. చాలా అంటే శ్రీశైలంలో ఒక ఆయన చెప్పాడు అన్నమాట, నువ్వు గోశాల పెడతావు, తొందరపడి ఆవులు పెంచకు, జాగ్రత్తగా పెట్టు, తిరగడానికి వాడికి అవకాశం ఉండేటట్టు ప్లేస్ సెలెక్ట్ చేసుకో, హ్యాపీగా ఉండడానికి వాటిని ప్రయత్నం చేయి, కడుపు నిండా దానికి ఫుడ్ పెట్టు అన్నాడు. అందుకే నేను 10 ఎకరాల స్థలంలో 10-11 ఎకరాలు ఉంటుందండి, ఆ స్థలంలో నేను 2014లో స్టార్ట్ చేశాను. ఇది గోశాల నిర్మాణం అంటే చాలా పెద్ద డబ్బుతో కావచ్చు, లేకపోతే అవైలబిలిటీ కావచ్చు, ఇవన్నీ ఉంటుంది కదా. ఈ గోశాలను ఎంతమంది కలిసి పెట్టారండి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. మేము పంచకవ్య వైద్యం కోర్స్ చేసేటప్పుడు ఒక అంటే 8 మంది స్టూడెంట్స్ కలిపి మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. స్టార్ట్ చేసామండి. 2 నెలల్లో ఒక ఫస్ట్ పర్సన్ వెళ్ళిపోయాడు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అంటే 7 వెళ్ళిపోయారు. నేను ఒక్కడే మిగిలాను. అంటే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు, ఆదర్శం వేరు, ఆచరణ వేరు. అంటే ఒక్కడిని అయిపోయానండి, ఒంటరి వాడిని అయ్యాను. ఎందుకంటే అందులో ఉండేటువంటి లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ శ్రమ కానీ, ఆ ఖర్చు కానీ, ఇవన్నీ కూడా చాలా కష్టమయ్యాయండి. సో ఒక్కడినే మిగిలాను. ఆ తర్వాత మనకి ఆ ప్రస్థానంలో చేసుకుంటూ వెళ్తూ ఉంటే నిలయ్ అనే పర్సన్ ఒకతను మా మిల్క్ కస్టమరే, చాలా మంచి హ్యాండ్ని ఇవ్వగలిగాడండి. ఒక 3 సంవత్సరాలు చాలా సపోర్ట్గా మనకి అమావాస్య పూజలకి, కొద్ది గడ్డి ఏర్పాటుకి, దానికి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా బాగా సహాయం చేశాడు. అంత గట్టిగా నిలబడిన వ్యక్తి అయితే ఇంతవరకు ఎవరు లేరండి. ఆయన తర్వాత ఇంకొక ఆయన కూడా కొన్ని పర్సనల్ రీజన్స్ తోటి పరోక్షంగా సపోర్ట్ చేసే పర్సన్ అయిపోయారు. అశోక్ గారని ఇంకొక ఆయన అండి, ఆయన వాసవి క్లబ్ పర్సన్ అండి. అతను కూడా పరోక్షంగా మాకు గోశాలలో ఏమైనా ఇబ్బంది ఉంటే అతను హెల్ప్ చేస్తాడు. అంటే ఎంతమంది మిగిలారో చెప్తున్నానండి. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ పరోక్షమే అండి, ప్రత్యక్షంగా ఎవరు హెల్ప్ చేయట్లేదు. నాకు ప్రత్యక్షంగా హెల్ప్ చేస్తున్న వాళ్ళు నా గోశాల కుటుంబం అండి. నేను ఆవులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో మన వర్క్ చేసేటువంటి టీంకి కూడా వాళ్ళని గోపాలకులు అంటాం మనం. మొత్తం 20 మంది ఉన్నామండి, ఎందుకంటే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి టీం పెద్దదైంది. జ్యూస్ స్టాల్స్, వ్యవసాయము అన్నీ పెట్టుకున్నాం కాబట్టి 20 మంది ఉన్నారు. ఈ 20 కుటుంబమే ప్రత్యక్షంగా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నాకు భార్య లేదు, పిల్లలు లేరు. నాకు ఉన్నదల్లా ఒక గురువు, అంటే మా బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు, కానీ నేను నా జర్నీ చేయడము గురువు చెప్పింది చేయాలి అంతే, ఇంక వేరే ఆలోచన ఏది ఉండదండి. గోభక్తి, సమాజ సేవ కూడా నాకు సెకండరీ. ఆయన చెప్పింది చేయాలనేది చాలా ముఖ్యం. సో ఈ కుటుంబంలో సభ్యుల్ని ఎంత బాగా చూసుకుంటామో అంతకన్నా బాగా మన ఈ ఆవుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని నేను చూసుకోవడం జరుగుతుంది. సో అవి కొట్టుకుంటాం, చక్కగా పని చేసుకుంటాం, చక్కగా హ్యాపీగా ఉంటాము. సో కానీ బయట నుంచి ఈ మన బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ గారు కానీ ఇలా కొంతమంది సపోర్టింగ్ ఆశీస్సులు ఉన్నాయండి. ఇదండి ప్రస్తుత పరిస్థితి. లక్ష్మీ శర్మ గారు, మీరు ఇంత పెద్ద గోశాల పెట్టారు, దీంట్లో ఎన్ని ఆవులు ఉన్నాయి అవన్నీ చెప్పారు కదా. దీన్ని స్టార్ట్ చేసి కంటిన్యూ చేసే ప్రాసెస్లో మీరు పడే కష్టాలు ఏంటో చెప్పండి. అంటే కష్టాలని చెప్పడం ఇది చాలా కష్టమైన క్వశ్చన్ నాకు, ఎందుకంటే అది ఆలోచిస్తే నేను గోశాలలో పనిచేయలేను. కాకపోతే ఒకటి మటుకు ఉదాహరణగా చెప్తా అండి. ఇప్పుడే కనుక ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఒక సోల్జర్ ఎలా బిహేవ్ చేస్తాడు, వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాడి మైండ్ సెట్లో ఫ్యామిలీ అనేది ఎంత ఉంటుంది, సొసైటీ ఎంత ఉంటుంది అని గమనిస్తే ఏది ఉండదండి, యుద్ధం ఒకటే ఉంటుంది. గోశాల నిర్వహించేటువంటి సమయంలో మనకి 365 డిగ్రీస్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మనం ఫ్రీగా ఉండడానికి ఒక్కరోజు, కెన్ యూ బిలీవ్, 11 ఇయర్స్లో దెర్ ఈజ్ నో సింగిల్ డే రిలాక్స్గా మనం ఉన్నాము అనేది లేదు. భగవద్గీత 15 సంవత్సరాలు చెప్పాను, డెఫినెట్గా నాకు రిలాక్స్గా ఉన్నాను. నాకేమి అంత అంటే ఫ్యామిలీ లేకుండా, ఫ్రెండ్స్ లేకుండా, అంటే కాన్సన్ట్రేషన్ ఆక్యుపై చేసే విధంగా నాకు లేదు. కానీ ఈ గోశాల ఎప్పుడైతే నిర్వహణ స్టార్ట్ చేశామో నిరంతరం నొప్పి లేని నిమిషం ఏది జననమైన మరణమైన జీవితాన్ని అడుగునని మన సిరివెన్నెల చెప్తారు సరే, దాన్ని కరెక్ట్గా అనువదించుకోవచ్చు. వర్కర్ ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, వర్కర్తో సమస్య ఉంటుంది. అంటే ఆవుకి ఉన్నట్టుండి మనకి ఇంట్లో ఉంటాం, ఉన్నట్టుండి ఆవుకి ఏదో అయిందని అర్జెంటుగా మనం రావాల్సి వస్తుంది. ఆ డాక్టర్ సమయానికి రాడు, ఫోన్ చేస్తా అంటాడు,
దొరికిన తర్వాత మళ్ళీ మందులకి మళ్ళీ పరిగెత్తాలి. తర్వాత మనకి నేను అనారోగ్యంతో ఉన్నా కాబట్టి నాకు పాలు పిండడం రాదు, గడ్డి కోయడం రాదు, ఏది రాదు. మేనేజ్మెంట్ ఒకటే చేయగలుగుతాను. ఎప్పుడైతే మనము బలహీనంగా ఉంటామో వర్క్ చేసేటువంటి పర్సన్కి మన కంట్రోల్లో ఉండడండి. వాడు ఆడిస్తాడు, అట్లా ఇట్లా కాదు. అంటే ఒక సినిమాలో ఉంటుంది సార్, గాజు పెంకులేసి డ్యాన్స్ అంటాడు సార్, అది ఒక సినిమా గుర్తులేదు. ఆ విధంగా డ్యాన్స్ వేయిస్తారు వర్క్. ఇప్పుడు అలా లేరు వర్కర్స్, మొదట్లో ఉన్న వర్కర్స్ ఆ విధంగా చాలామంది ఇబ్బంది పెట్టారు. అయితే మనకి అంటే ఆవు ఎప్పుడైనా మనం బాగాలేదు కొన్ని గోశాలు, ఇన్ని ఆవులు కదా, ఇన్ని ఆవుల్లో ఏ ఆవు కన్నా బాగాలేదు, బక్కగా ఉన్నాయి, ఆహార సమస్య ఏర్పడింది, వర్షం పడింది, గ్రేజింగ్ వెళ్ళడానికి లేదు, లేకపోతే మనకి షెడ్డు లేదు, వర్షానికి తడుస్తున్నాయి, ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయండి. అటువంటప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం కూడా తినబుద్ది కాదండి. అంటే నేనైతే అన్నం ఎక్కువ తింటాను, ఆ టెన్షన్కి నిద్ర పట్టదు. అంటే విపరీతమైన నరకం ఉంటుందండి, అట్లా ఇట్లాగా ప్రసవ వేదన ఉంటుంది, ఆ బాధ అంతా ఇంత కాదు. ఆ బాధలో నుంచే ఒక 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 సొల్యూషన్ వస్తుందండి. బాధపడాలి. గోశాల నడుపుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, బాధ మనం అవాయిడ్ చేయకూడదండి, బాధపడాలి. ఆ పడుతూ ఉంటే మనకి స్పిరిచువల్ జర్నీ ఒక మెట్టు ఎదుగుతాము. ఆవులకు కూడా ఒక సొల్యూషన్ అనేది బయటికి తీసుకొస్తాము. అంటే ఉదాహరణకి నేను ఒకటి చెప్తానండి. అంటే మనకి ఈ గోశాల విధానంలో మీరు అందరికీ గోశాల వాళ్ళకి నేను అడ్రస్ చేసి చెప్తుంది ఏంటంటే, మీరు గమనించి ఉంటారు ఆల్రెడీ, ఎక్కడో కొన్ని మార్వాడీసు, గుజరాతీసు రన్ చేసేటువంటి గోశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్పాన్సర్షిప్ అనేది ఉంటుందండి. వాళ్ళకు రూల్ ఉంటుంది, ఒక 10%, 5% వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి అని ఉంటుంది. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే ఆవుని పూజించాలి, ఆవుకు సేవ చేయాలి, ఆవుకు ధనాన్ని ఇవ్వాలనేటువంటి కౌన్సిలింగ్ అనేది జరిగింది. దానితోటే మన సమాజం బాగుంటుందనేటువంటి విషయాన్ని, వాళ్ళ కమ్యూనిటీ బాగుంటుందనే విషయాన్ని వాళ్ళకి ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళందరూ కంటిన్యూ చేస్తూనే ఉంటారండి. అయితే అందులో నాకు డ్రాబ్యాక్ కనబడింది ఏంటంటే, వాళ్ళల్లో కాదు, ఆ గోశాల నడిపేటువంటి సిస్టమ్ అనేది అప్గ్రేడ్ అవ్వాలనే విషయం చెప్తున్నానండి. ఇక్కడ కొంచెం డివేట్ అయ్యి, ఎందుకంటే ఆవులు అక్కడే పుడతాయి, అక్కడే చనిపోతాయి, గ్రేజింగ్కి వెళ్ళవు. అంటే రూఫ్ 1, రూఫ్ 2, రూఫ్ 3 అలా ఉంటాయి. సో నాకు అవి గోశాలలో చూసినప్పుడు నాకు నచ్చలే ఆ పద్ధతి. అందుకని ఇక్కడ మన గోశాలలో గ్రేజింగ్కి వెళ్తాయండి. ఆ గ్రేజింగ్ వెళ్ళడం కూడా ఒక బాధ. ఇద్దరు వర్కర్స్ని మనం ఎడిషనల్గా ఫైనాన్షియల్ బర్డెన్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే కొంచెం తిండి తక్కువ పెట్టినా పర్లేదు కానీ గ్రేజింగ్ చేయించాలి. ఓకే అండి, గ్రేజింగ్ చేయకుండా ఒక పనివాడు ఏమైనా మానేసినా చేసినా మనం వెళ్ళి గ్రేజింగ్ చేయించాలి. సో ఆ సమస్యలు కూడా ఉంటాయి. మనకి ఒకసారి కరెంటు పోతుంది, మనకి ఈ విలేజ్ చాలా దూరంగా ఉంటుంది, కరెంటు ఉండదు. తర్వాత మనం జనరేటర్ కొనుక్కొని హెల్ప్ చేసుకున్నాం, కానీ ఒక 3 రోజులు మనకి వాటర్ లేకుండా ఉంటే ఆ వాటర్ సమస్య, ట్యాంకర్స్లో తీసుకొచ్చి వాటరు, అంటే ఇప్పుడు చేసిన వీడియోస్ అన్నీ ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు చాలా హెవీ అయిపోయింది నా మైండ్, మాట్లాడడమే కష్టమైపోతుంది. అంటే నెత్తికి బర్డెన్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. ఆ వాటర్ ట్యాంకర్ రావాలి, తాగడానికి వాటర్ ఉండవు అండి. అప్పుడు అవసరమైతే బయటికి తీసుకెళ్ళి ఒక పాండ్లో తాగించాల్సి వస్తుంది. ఆ టైంలో ఇన్ని ఆవులను బయటికి తీసుకెళ్ళాలంటే అదొక సమస్య. ఇంకా వీటన్నిటితో పాటు మెయిన్ సమస్య అంటే ఆర్థిక సమస్య. లీజ్ ల్యాండ్ కాబట్టి రెంట్ ఇవ్వక తప్పదు, శాలరీ ఇవ్వక తప్పదు. సో మనకి అంటే కొంచెం మిగులుతుంది ఆవులకి తిండి పెట్టడానికి, అది సరిపోదు. అందుకని అది చాలా కష్టంగా ఉంది. అందుకని ఆవులు పెంచుకోకూడదు అనే విషయాన్ని మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అవి మనం ఆపగలుగుతామంటే నేచర్ని. అవి పిల్లలు పుడుతుంటాయి, పెరుగుతూనే ఉంటాయి. సో బుల్స్ ఉంటాయి, బుల్స్ ఎవరు తీసుకోరు. ప్రకృతి వ్యవసాయం ఎక్కడుంది, ఆవులు ఎక్కడ వాడుతున్నారు. అందుకని మనం ఇవ్వలేం, వాటిని పోషించాలి. ముసలి అయిపోతే ఆవులు, వాటిని మనం పోషించాలి. ఒక ఇంట్లో ఒక ఓల్డ్ ఏజ్ లేడీని, అంటే నాకు తలకాయ తిరిగిపోతుంది, అందుకని తలకాయ పట్టుకుని మాట్లాడుతున్నాను. అంటే ఒక అమ్మ అనుకోండి, అమ్మమ్మ కానీ ఎవరన్నా ఉంటే ఎంత కష్టం. కేర్ టేకర్ని పెట్టుకోవాలంటే మనకి 20,000 అవుతుంది. కొంచెం లావుగా ఉంటే 2 కేర్ టేకర్ని పెట్టుకోవాలి, 40,000 మనం చేయలేము. అటువంటిది 125 ఆవుల్లో ఎంతమంది ఆవులు వృద్ధులు అయి ఉంటాయి. అయితే కొన్నిటికి ఆవులకి పరిగెత్తడంలోనూ ఎక్కడో ఒకటి కొట్టుకుంటాయి, కొన్ని డ్యామేజ్ అవుతాయి అవి, లేకపోతే కొన్ని రోగాలు వస్తాయి పాపం వాటిని తీసుకోవడం అంటే ఒక హాస్పిటల్ నడిపినట్టు ఉంటుందండి గోశాల. ఒక బ్యాంక్ ఏం చేస్తుంది, ఫైనాన్స్ ఎట్లా రావాలి, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎట్లా మనీ జనరేట్ చేయాలి, ఇలా ఒక బ్యాంకర్ వృత్తి కూడా ఉంటుంది. మళ్ళీ అంటే ఒక హాస్పిటల్ వృత్తి ప్లస్ ఒక బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. అంటే
అంటే వెరీ కాంప్లెక్స్గా ఉంటుందండి సిస్టమ్ అంతా కూడాను. ఇంకోటి మెయిన్గా డైరెక్ట్గా ఎవరు ఇన్వాల్వ్ కారండి. బెల్లం చుట్టూ ఈగలు ముసురుతారు. అందరికీ కూడా బెల్లం కావాలి, ధర్మం వద్దు. అందుకని ఇక్కడికి ఎవరు రారండి, ధర్మం కదా. సో చేసిన ఒకళ్ళిద్దరు ఇండైరెక్ట్గా ఎక్కడన్నా సపోర్ట్ చేస్తారు. మరి నేను ఎందుకు చేస్తున్నానంటే నా గురువు చెప్పాడు. అంటే నేను నష్టపోయాను నేను చెప్పట్లా, నేను ఏ విధంగా నష్టపోలేదు. చెప్తాగా నా ఆత్మవిశ్వాసం ఆకాశంతో ఉంది, భయం లేనే లేదు. ప్రపంచం మొత్తం వచ్చి నన్ను భయపెట్టినా కూడా అని ఒక బబుల్ ఊదినట్టు ఊదుతాను. ఇవన్నీ ఎలా వచ్చాయి, ఈ టఫ్నెస్ ఎలా వచ్చింది? గోసేవ వల్లే వచ్చింది. గోసేవ కష్టం ఉండొచ్చు, అది టీమ్గా నలుగురు కలిసి చేసి దాని కష్టాలని మనం ఫిక్స్ చేస్తూ రావాలన్నమాట. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫిక్స్ చేయగలుగుతాను. ఒక ఉదాహరణ చెప్తా అండి. మాకు ఒక 20 ఆవులు ఉండేవి మొదట్లో. అంటే ఒక పర్టికులర్ టైంలో 10 ఆవులకే షెడ్ ఉంది. మిగిలిన 10 ఆవులు బాగా తడుస్తున్నప్పుడు బాధపడుతూ ఉంటే పక్కన వర్కర్లు కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నానండి. నేను నీళ్లు పెట్టుకోనండి. సొల్యూషన్ అనేది అంటే నెత్తి మీద భగవద్గీత కూడా ఉంది కదా. అప్పుడు ఏం ఆలోచించానంటే ఈ 10 ఆవులను కూడా మనకి ఆ వర్షంలో అంటే కళ్ళు కూడా అంటే కెమెరా వీడియో తీయటానికి కూడా సరి కనబట్ల, ఆవులు మసగ్గా కనబడుతున్నాయి. అంత ఘోరంగా ఉన్న టైంలో ఈ 10 ఆవులు కూడా పంపిస్తామన్నా. వర్కర్ అన్నాడు, అదేంటి సార్ ఇవి కూడా తడుస్తాయంటే తడవని కష్టపడి వాటి రేపటి గురించి ఆలోచిద్దామని వీడియో తీశానండి నేను. అంటే మనుషుల్లో ప్రేమతత్వం ఉంది, త్యాగం ఉంది, కోరికల్లో పరిగెత్తుతున్నారు. ఆ టైంలో ఆ వీడియో వైరల్ అయిందండి. వైరల్ అయ్యి ఆవులు అలా తడుస్తూ షెడ్డు లేదు అనేటువంటి నా యొక్క అపీల్ని జనాలందరూ గుర్తించి ఒక కొంతమంది కలిసి టకటకట కొంతమంది 150 రూపాయలు, 500, 1000 రూపాయలు అలా వేసి టోటల్గా ఒక ఆర్గనైజేషన్ కొంచెం ముందుకొచ్చి వాళ్ళు నెట్వర్క్ చేసి దాన్ని ఒక షెడ్ని మనకి ఒక 2 నెలలలో పూర్తి చేయగలిగారండి. అంత సపోర్ట్ వచ్చింది. అంటే డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా నేను చూసుకున్నాను. డిసడ్వాంటేజ్ లేదు అక్కడ పరిస్థితి. అలా గోశాలలో ప్రతి ఒక్క డిసడ్వాంటేజ్ అంటే ఒకసారి ఆహారం ఉండదు, గ్రాస్ ఉండదు, ఆ ఆవును ఫోటో తీసో ఏదో అంటే బాగా దయనీయమైనటువంటి పరిస్థితిలో మాత్రమే జనాలకి కదిలేటువంటి బుద్ధి అనేది ఉంది. పాతాళంలో పోయింది ధర్మం. సో అలాంటి సిచ్యువేషన్ని నేను వాడుకొని మళ్ళీ గోవులకి నేను సేవ చేస్తున్నాను. ఈ వీడియో తీయడం కూడా ఉద్దేశం అది. ఆవుల సంఖ్య పెరుగుతోంది, ఇన్కమ్ అనేది కావాలి. నేను కౌన్సిలింగ్ చేసుకుంటూ నేను డబ్బులు సంపాదించి ఇక్కడ పెట్టడం ఇవన్నీ జరగట్లేదండి. డైరెక్ట్గా మన యొక్క సూపర్విజన్ కావాలి. కాబట్టి నేను ధైర్యం చేసి దుంకి ధైర్య సాహసే లక్ష్యం అని చెప్పి శ్రీనివాస్ గారిని పట్టుకున్నాను. బ్యాక్ టు రూట్స్ ద్వారా వాళ్ళ వ్యూవర్స్ ద్వారా నాకు ఖచ్చితంగా లాభం జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్, ఈ ప్రోడక్ట్స్, మంచి ప్రోడక్ట్స్ చేస్తే లాభం అండి. జనాల దగ్గరికి వెళ్ళాలి, ఎక్కువ సేల్స్ అవ్వాలి. అందుకని మీడియా సపోర్ట్ కావాలని చివరికి మీడియా సపోర్ట్కి వచ్చానండి. సో ఈ విధంగా మనకి గోశాలలో సమస్య అంతా ఇంత కాదండి, చాలా. ఇంకోటి కుటుంబం నుంచి కూడా సమస్య వస్తుంది. కుటుంబంలో కూడా మన కష్టం చూసి, మన ఆర్థిక సమస్యలు చూసి, మన దానివల్ల మనకు కలుగుతున్న కొన్ని అనారోగ్య సమస్యలు చూసి వాళ్ళు కూడా ఒక ధమ్కి ఇస్తారు, నువ్వు కనుక గోశాల నడిపితే మాతో బ్రేకప్ చేసుకోమని. అలాంటిది కూడా జరిగిందండి. ఆ టైంలో నేను గురువుని సంప్రదిస్తే కాదు తల్లి ఎలాగో ఆవు అలానే వదలకూడదు, కష్టాన్ని ఓర్చుకొనైనా సరే తల్లిని పోషించాలి, గోమాతను పోషించాలి అంటే అప్పుడు మళ్ళీ నేను నిర్ణయం ఫ్యామిలీకి ఎగనెస్ట్గా నేను నిర్ణయించుకున్నాను. 3 సంవత్సరాలు ఎవరు మాట్లాడలేదు కూడా నిజంగా. మళ్ళీ తర్వాత ఇప్పుడు అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉన్నామండి ఫ్యామిలీ మెంబర్స్. ధర్మంలో ఉన్న గొప్పతనం అదే. కష్టం కదా అని తప్పుకుట్టే జీవితాంత తిప్పలు తప్పవు. కానీ ధర్మంలో ఆచరించడంలో కష్టం వచ్చినా నిలిచి నువ్వు కొనసాగిస్తే కనుక నీకు లాభం తప్పకుండా జరుగుతుందండి. సో అందుకని అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయండి. ఇంకోటి పాలు అమ్ముతాం కదా, పాల కస్టమర్ కూడా అస్సలు ఆలోచించడండి. అంటే ఒక రోజు మనం వర్షం పడి మనం పాలేయకపోతే ₹1 అంటే అందరూ ఉండరు, చాలా వరకు ఉంటారు, ఆ పాలకి కట్ చేసుకుంటాడు వాడు. అసలు అంటే డైరీ కాదు కదండి ఆవు. అంటే మనకి 120 ఆవులు 15 ఆవులు ఏమో పాలిస్తాయి. ఈ 125 కనబడవు. దాన్ని ఒక పర్చేజ్ ప్రోడక్ట్గా చూస్తాడు అన్నమాట పాలు తీసుకునేటువంటి వాడు. నేను చాలామంది మైండ్ సెట్స్ని మార్చగలిగానండి. అలా చూడకూడదు, అలా చూసిన వాళ్ళకి నేను పాలు ఇవ్వననేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అట్లా మనకి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మిల్క్ కస్టమర్స్ కానీ, ఫ్రెండ్స్ అయితే నా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, చాలామంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఎవరు కూడా ఈ 10 సంవత్సరాల్లో కనీసం ఒక 50 మంది ఉంటారేమో నా ఫ్రెండ్ సర్కిల్. ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు రాలేదండి గోశాలకి. అందరూ మంచివాళ్ళే. అంటే ఆవు పట్ల కొంతమంది అయితే ఆవుకి గాడిదకి తేడా ఏంటి, వాడు చాలా మంచి హ్యుమానిటీ ఉన్నవాడే, కానీ వాడి మాట అలాంటిది అర్థండి.
సో పంచగవ్య వైద్యం చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నువ్వు ఈ విధంగా జనాల్ని మిస్లీడ్ చేసి హెల్త్ ఆడుకుంటున్నావు అని చెప్పి TV9 ఇంటర్వ్యూ చేస్తే TV9 ఇంటర్వ్యూని బ్రేక్ చేయించారు. TV9 ఇంటర్వ్యూ మురళీకృష్ణ గారు ఇంటర్వ్యూ చేస్తుంటే వాడు దొంగ, వాడు వైద్యం అనే పేరుతో జనాలు మోసం చేస్తున్నాడు, అసలు ఆవు గాడిద వచ్చేయండి, ఆవు వచ్చేయండి, ఏదైతే ఏంటి దాన్ని పట్టుకొని వైద్యం చేయడం, క్యాన్సర్ నయం అవుతుంది, ఏం మాట్లాడుతున్నాడు వీడు, వాడి బుద్ధి లేకపోతే మీ బుద్ధి ఏమైంది, మీ మీద కేసు పెడతా అనుకుంటున్నారేమని బెదిరిస్తే నాకెందుకు తలకాయ నొప్పి అని చెప్పి వాళ్ళు ఆ ఇంటర్వ్యూ తీసేసారు. నన్ను పిలవడం కూడా పిలవాలి ఇప్పటివరకు. అంటే అటు ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఇటు సొసైటీ నుంచి ఒంటరి వాడిని అయ్యానండి. కానీ అదృష్టం ఏంటంటే అంటే పాలలో నుంచి మధ్యలో నెయ్యి ఎలా అయితే వస్తుందో, క్రీమ్ ఎలా అయితే వస్తుందో, ఈ సొసైటీ క్రీమ్ మొత్తం నాతో ఉందండి. అంటే మంచి వాళ్ళందరూ కూడా ఇలా బ్యాక్ టు రూట్ ఛానల్ శ్రీనివాస్ గారికి తీసుకోండి, అశోక్ కుమార్ తీసుకోండి, నీలయ్ తీసుకోండి, మా గోశాలలో నుండి వరలక్ష్మి గారు తీసుకోండి, సాంబయ్య, హైమ, అందరు టీంలో ప్రతి పేరున అందరూ కూడాను ఒక కుటుంబంగా నా వెనకాల ఒక ప్రైమ్ మినిస్టర్ వెళ్తే ఎలాగైతే వెనకాల సపోర్ట్ ఉంటుందో అంతమంది సపోర్ట్, ఒక 20 మంది నా సపోర్ట్లో ఉన్నారండి వాళ్ళు అందరూ కూడాను. ఇంతకన్నా ముఖ్యంగా గురువు యొక్క ఆశీస్సులు, తద్వారా గోసేవ ద్వారా వచ్చిన ఆత్మజ్ఞానము, ఈ అనుభవము, ఇవన్నీ వచ్చి నేను ముందుకి వెళ్ళి ఇప్పుడు గురువు నాకు ఇచ్చినటువంటి ద మెయిన్ ప్రయారిటీ వర్క్ రైతుకి నువ్వు సహాయం చేయనేటువంటి ఒక ఆలోచనకి ఇప్పుడు బహుశా భగవంతుడు ఇంత శక్తిని అందుకే చేకూర్చుకున్నానేమో. అందుకని ఈ రైతుకి నేను చేసే ప్రయత్నం ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో మీరు అందరూ చూస్తారండి. మంచి జరుగుతుంది రైతుకి, మంచి రోజులు ఖచ్చితంగా రైతుకు చూస్తాము. ఈ పాడి పంటని వేరుగా చూడొద్దు, పాడి పంటని ఖచ్చితంగా తీసుకోండి. రైతు ఒక రాజుగా జీవించేవాడు. గతంలో రైతు అనేవాడు రాజుగా జీవించేవాడు. జై జవాన్ జై కిసాన్ అనుకునేవాడు. ఈరోజు మన సైనికులు మన దేశాన్ని రక్షించి మనందరినీ కాపాడుతున్నారు. అదే రైతు ఈరోజు కిసాన్. రైతు ఈరోజు అంటే యుద్ధము బయట జరుగుతుంది, కానీ మన లోపల మన బాడీలో నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంది. మానసికమైన యుద్ధము, చెడు ఎక్కువ మనని డామినేట్ చేస్తుంది, కోరికలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, మానసికంగా అశాంతి, టెన్షన్, స్ట్రెస్సు, ఆర్థిక కమిట్మెంట్స్, ఇవన్నీ మనసులో, శరీరంలో బాడీ మొత్తం టాక్సిక్ అయిపోయింది మొత్తం. అంటే ఒక మున్సిపాలిటీ చెత్త కుండీ ఉంటుంది, దానికి మంచి డ్రెస్ వేస్తున్నాం, పట్టు చీర వేస్తున్నాం, లేకపోతే పట్టు పంచ వేస్తున్నాం, మంచి జీన్స్ ప్యాంట్ వేస్తున్నాం, రోగాల మయమైపోయింది శరీరం అంతా. సో ఈ రైతు కూడా కిసాన్ ఇలా అంటే జవాన్ లాగా రైతు తను పునర్నిర్మించుకొని సూర్యుడిలాగా అన్ని వైపులా అందరికీ వెలుగిచ్చేటట్టుగా తనకి, తన కుటుంబానికి, సమాజానికి, ప్రకృతికి వెలిగించే విధంగా తను కూడా మళ్ళీ తను డబ్బు వెనకాల పడకుండా ధర్మం వెనకాల పడేవాడు రైతు అదువరకు. అదే ధర్మపరుడైనటువంటి రైతు మళ్ళీ రాజుగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఈ ప్రయత్నానికి ధైర్యాన్ని నాకు గోశాల ఇచ్చిందండి. గోశాల కష్టాన్ని ఇచ్చింది. ఇది ఎప్పుడు నేను నష్టం అనుకోవట్లేదు. నా అసెట్, నా హెల్త్ పాడైపోవడం కూడా నాకు లాభమే. నన్ను అందరూ వదిలేసిన వాళ్ళందరూ నన్ను లాభమే. అన్ని విధాల లాభంతోనే ఉన్నాను నేను. లాభంతో మీ ముందుకు వచ్చి మీకు కూడా లాభాన్ని చేకూర్చడానికి ఈ బ్యాక్ టు రూట్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ప్రతి ఇంటికి నా మాట, నేను ఇచ్చేటువంటి ప్రోడక్టు, నా సలహా అనేది ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఈశ్వరుని కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. గోశాలలో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్ప్ చేసినటువంటి ఈ ల్యాండ్ ఓనర్స్ కూడా అండి, 10 సంవత్సరాలు ఎవరు లీజుగా ఉంచరు. బాలరెడ్డి, బుజ్జిరెడ్డి అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీ నన్ను 11 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండేటట్టుగా చేసింది. వాళ్ళ కుటుంబానికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా విజయయాత్ర మొదలు పెడుతున్నానండి. నేను లక్ష్మీ శర్మ గారు, మీ లక్ష్యం ఏంటి సార్? ఈ గోశాల ద్వారా, ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా జీవిత లక్ష్యం అడుగుతున్నారు డైరెక్ట్గా. నా జీవిత లక్ష్యం అంటే నా గురువు చెప్పింది ఆచరించాలండి. దాంట్లో ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వ్యవసాయం, రైతుకు హెల్ప్ చేయమంటున్నారు. అది దాని కాంబినేషన్ పాడి పంట ఒకటి, పంచగవ్య వైద్యము, తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే గీతా కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని టీచ్ చేయడం అండి. అంటే గీతా బేస్డ్ మేనేజ్మెంట్ ఫర్ ఫార్మర్స్, భౌతికత మేనేజ్మెంట్ ఫర్ బిజినెస్ అంటాము కదా, అలా ఆ రైతుని బిజినెస్ మ్యాన్గా చేసి ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ని నేర్పించాలి అనేది చివరి కోరిక అండి. గోశాల నిర్వహించడానికి ఎటువంటి సహాయం కావాలి? నాకేం కావాలి అనేది చాలా క్లియర్గా ఉందండి. నాకు ఒక 1000 మంది ఒక కిట్ కొనాలండి. ప్రేక్షకులందరూ కూడా, ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా 450 రూపాయల కిట్. దానికి 3 రత్నాలు ఇస్తానండి. ఒకటి పళ్ళపొడి, ఒకటేమో
సర్వరోగ నివారణి డ్రాప్స్, మూడోది సబ్బులు. ఈ 3 దాని విలువ 500 రూపాయలు ఉంటుందండి. 450 రూపాయలు దానికి నేను ఇస్తాను, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్తో సహా ఇచ్చి ఇది ఒక 1000 మంది కనుక కొనుక్కున్నానంటే కనుక దాంట్లో మూడింటి మీద నాకు 100 రూపాయల లాభం ఉంటుంది. ఈ 1000 + 100 లక్ష రూపాయలు అవుతుంది. ఈ లక్ష రూపాయల ద్వారా 33 ఆవులకి మనం ఫీడింగ్ చేయగలుగుతామండి. అయితే మరి ఓకే, నాకు ఎప్పుడైనా సహాయం చేసేటప్పుడు అందరికీ బెనిఫిట్ అవ్వాలి. కామన్గా అందరికీ బెనిఫిట్ అయ్యే దాంట్లో మీకు 100% ఫీడ్బ్యాక్ బాగుంటుందండి. ఈ 3 ప్రోడక్ట్స్లో మీకు బాగాలేదని మీరు అబద్ధం చెప్పినా కూడా కేజీ నెయ్యి ఇస్తాను. నాకు మటుకు 1000 మంది కస్టమర్స్గా మీరు అవ్వండి, గోశాల కస్టమర్స్గా అవ్వండి. రెండో హెల్ప్ ఏం కోరుకుంటున్నానంటే, నేను గోశాలకి 15 మంది గడ్డికి స్పాన్సర్షిప్ చేయమని కోరుకుంటున్నాను. 15 మంది నెలకి ఒక 3000 రూపాయలు కనుక వాళ్ళు గడ్డికి స్పాన్సర్షిప్ చేస్తే ఒక ఆవుకి, వాళ్ళకి నేను ఒక 1500 రూపాయల వర్త్ గీని నేను ప్రసాదంగా ఇస్తాను. సో దీని ద్వారా నాకు ఇంకొక 7-8 ఆవులు 9 ఆవులు నాకు హెల్ప్ అవుతాయి. అడుగు 33 ఇటు 9 నియర్లీ 50 ఆవులకి నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుందండి. అందుకని ఈ రెండింటిలో నాకు సహాయం చేయమని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను అండి, 1000 మంది ఆ 450 సూపర్ 3 ప్రోడక్ట్స్ కిట్ని 1000 మంది కొనండి. 15 మంది 3000 రూపాయల చొప్పున నెలకి స్పాన్సర్షిప్ చేయండి. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయండి. 9391910679 నా నెంబర్ అండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అపీల్ అండి మీ ద్వారా. సో ఇది గోశాలకు బాగా ఉపయోగపడుతుంది, మీరు రన్ చేసుకోవడానికి చాలా తేలికవుతుంది. నా రైతుకు కానీ నేను ఫ్యూచర్లో చేసేటువంటి పనులకు కానీ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.